హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి డైలీ అయితే కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో నేను ఒక హౌస్ వైఫ్ నుండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశాను. సో అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్లో అయితే జనరల్ సైన్స్ అయితే ఒక టాపిక్గా ఉంటుందండి. సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో ఈ మూడిట్లో అయితే ఎక్కువగా బయాలజీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనమైతే బయాలజీని అయితే ఫస్ట్ టైం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అయితే బయాలజీలో వచ్చేసి మనకి ఇన్ని టాపిక్స్ ఉన్నాయండి. ఇవైతే టాప్ టాపిక్స్గా నేనైతే ఎంచుకున్నాను. సో దీంట్లో వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్ అయితే మనం లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి అయితే రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్. ఈ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ ఏంటంటే మనకు ఎన్సీఆర్టీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది కదా, సైన్స్ టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ చూడండి 8th చాప్టర్ అండి, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్. సో ఈరోజు అయితే దీని గురించి అయితే తెలుసుకుందాము. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది మనకు ఎన్సీఆర్టీ సిలబస్ బుక్ నుంచి కదా వచ్చేవి ఇవన్నీ. 6th, 7th, 8th, 9th, 10th అయితే ఉన్నాయి చాప్టర్స్. ఇవి మనకి స్కూల్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా. నేను హౌస్ వైఫ్ కోసం తీస్తున్నాను కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఉంటే కనుక ఈ క్లాస్ కూడా వినమని చెప్పండి. యాన్యువల్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా దగ్గరలోనే ఉన్నాయి కనుక సైన్స్లో అయితే వాళ్ళు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు అయితే రిప్రొడక్షన్ ప్లాంట్లోకి అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. అసలు లేట్ చేయొద్దు, టైం అయితే చాలా గడిచిపోతుంది. సో టోటల్గా ఇదైతే నా నోట్స్ అండి. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే చదువుకుంటున్నానండి. అయితే బయాలజీలో మనకు రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, అసలు ప్లాంట్ అంటే ఏంది, ప్లాంట్ అంటే ఎలా ఉంటుంది, దాని పార్ట్స్ అయితే మనం ఫస్ట్ అయితే తెలుసుకోవాలండి. ఒక మొక్క ఉంటుంది కదా, మొక్కకైతే పువ్వు ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఆకు కానీ వాటి వేర్లు కానీ ఎక్కడ ఉంటాయి అనేది అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా. సో ఇక్కడ చూడండి, ఇదైతే కంప్లీట్గా ఒక చెట్టుకున్న పార్ట్స్ అండి. ఇక్కడ నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరే అర్థం చేసుకోండి. సో మనకు చిన్న చిన్నవే ఉన్నాయి, రూట్స్ కానీ అంటే వేర్లు, ఆకులు, పువ్వులు, మొగ్గలు. సో ఇవే ఉన్నాయి కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇదైతే కంపల్సరీ ఫస్ట్ వీటి పార్ట్స్ తెలుసుకోండి. పార్ట్స్ తెలుసుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు అయితే అర్థమవుతుంది. అయితే అసలు రిప్రొడక్షన్ ప్లాంట్స్ తెలుసుకుంటే ఏంటంటే, అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటి? రిప్రొడక్షన్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ ప్లాంట్ అంటే ఒక మొక్క ఉంటుంది కదా, ఆ మొక్క తల్లి మొక్క అయితే కనుక ఆ తల్లి మొక్క నుంచి ఇంకొక మొక్క వస్తుంది కదా, పేరెంట్ ప్లాంట్ నుంచి దాని బేబీ రావడాన్ని అయితే మనం రిప్రొడక్షన్ అయితే అంటామండి. సో ఒక మొక్క నుంచి ఇంకో మొక్క రావడాన్ని అయితే రిప్రొడక్షన్ అంటాము. అయితే ముఖ్యంగా ఈ రిప్రొడక్షన్ అయితే ఎక్కడెక్కడ జరుగుతుంది అని అంటే మనకు చెట్లలోనే జరుగుతుంది. ఆ చెట్లలో ఆకుల్లో జరగచ్చు, పువ్వుల్లో జరగచ్చు, కొంత అయితే మనకు వేర్లలో కూడా జరగచ్చండి. అయితే ఇక్కడ మీరు చూడండి కొన్ని పాయింట్స్ అయితే ఇంట్రొడక్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ రూట్స్, స్టెమ్, లీవ్స్ అంటే వేర్లు, కాండము, ఆకులు ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటామంటే వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అంటాము. ఒక మొక్కకి రూట్స్, స్టెమ్, లీవ్స్ ఉన్నాయనుకోండి, వీటిని అయితే మనం వెజిటేటివ్ ప్లాంట్ అని అయితే అంటామండి. అయితే మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, న్యూట్రిషన్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోఫిల్ ఉన్న ఆకులో జరుగుతుంది కదా. అలాగే మనకు రిప్రొడక్షన్ అనేది ఒక చెట్టులో ఎక్కడ జరుగుతుందంటే పువ్వులో జరుగుతుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రిషన్ ఏమో ఆకులో జరుగుతుంది, రిప్రొడక్షన్ ఏమో పువ్వులో జరుగుతుంది. అందుకే ఈ పువ్వుని, ఫ్లవర్ని మనం ఏమంటామంటే రిప్రొడక్టివ్ పార్ట్ అంటాము. ఒకవేళ ఒక చెట్టు పువ్వు లేదనుకోండి, అది బేబీని కనడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదండి. సో అదైతే మనం తెలుసుకోవాలి. ఫ్లవర్స్ అనేవి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ రిప్రొడక్షన్లో. అయితే ఇక్కడ రిప్రొడక్షన్ జరగాలి అని అంటే 2 రకాలుగా జరుగుతాయండి మొక్కల్లో. 2 రకాలుగా జరుగుతాయి. అవేంటంటే ఒకటి చూడండి ఎసెక్షువల్ రిప్రొడక్షన్, రెండవది సెక్షువల్ రిప్రొడక్షన్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకి ఒకవేళ మనం ఏవైనా గింజలు వేయకుండా దానంతట అవే కొన్ని చెట్లు అయితే పెరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని అయితే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే మనం గింజలు వేస్తామండి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు తోటకూర ఉందనుకోండి, తోటకూర గింజలు వెళ్ళి మనం అలికితే దాని నుంచి తోటకూర మొలుస్తుంది కదా, తోటకూర చెట్లు. సో అలాంటి మొక్కల్ని ఏమంటామంటే సెక్షువల్ రిప్రొడక్షన్ కిందికి వస్తాయి. అవి దానంతట అవే పెరిగే మొక్కల్ని అయితే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అయితే అంటామండి. అయితే దీంట్లో కొన్ని మనకి ఎక్కువగా వచ్చేసి అయితే డెఫినేషన్సే ఎక్కువ ఉన్నాయండి. సో డెఫినేషన్స్ అడుగుతారో లేరో నాకు తెలియదు, బట్ ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది కదా. సో నేను చదివిన టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో అయితే మొత్తం అయితే డెఫినేషన్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. సో నేను అవైతే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎగ్జామ్లో వస్తే కనుక ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అయితే నెక్స్ట్ చూడండి అండి, ఇక్కడ వెజిటేటివ్ ప్రొపగేషన్. వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటి, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ అంటే ఏంటంటే రూట్స్, స్టెమ్, లీవ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని వెజిటేటివ్ పార్ట్స్ అంటాము. అయితే ఇక్కడ వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే ఏంటి తెలుసా, రిప్రొడక్షన్ త్రూ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. అంటే వెజిటేటివ్ అనగానే ఏంది, ఇక్కడ చూడండి వెజిటేటివ్ అనగా మనకు గుర్తు రావాల్సింది రూట్స్, స్టెమ్, లీవ్స్, ఈ 3 ఉన్నాయనుకోండి, అది వెజిటేటివ్ పార్ట్స్ అవుతుంది.
అయితే ఈ వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా ఒక బేబీ అంటే ఒక రిప్రొడక్షన్ జరిగిందనుకోండి, అలాంటి వాటినే మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది అంటామండి. ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కిందికి వస్తుంది. ఎసెక్షువల్ అంటే సీడ్స్ వేయకుండానే దానంతట అదే అయితే ఇది మొలుస్తుంది. అయితే నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వెజిటేటివ్ బర్డ్స్ అండి. బర్డ్ బియూడి అనగానే ఏంటంటే మొగ్గలండి. ఇవి పువ్వులో మనకు మొగ్గలు పూస్తుంటాయి కదా, సో వాటిని బర్డ్ అంటాము. అయితే వెజిటేటివ్ బర్డ్ అనగానే ఏంటంటే వెజిటేటివ్ బర్డ్స్ ఆల్సో గివ్ రైస్ టు న్యూ ప్లాంట్స్ అంటాం. అంటే ఈ వెజిటేటివ్ బర్డ్స్ ఈ మొగ్గలు కూడా మనకి కొత్త బేబీని ఇవ్వడానికి, కొత్త చెట్లను ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వెజిటేటివ్ అంటే ఏంటంటే మనకు కాండం ఉండాలి, ఒకటి ఆకులు ఉండాలి, వేర్లు ఉండాలి, అలాంటి వాటిని మనం వెజిటేటివ్ అంటాము. అయితే ఇక్కడ మీకు చిన్నగా ఒకటి ఇక్కడ పెరుగుతున్నట్టు చెట్టు లెక్క కనిపిస్తుంది కదా, ఒక కాండంకి అయితే ఇంకొకటి అయితే ఇక్కడ ఆకుల మధ్యలో అయితే ఒకటైతే ఇలా పెరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వెజిటేటివ్ బర్డ్స్ చూసాం. అయితే ఈ బర్డ్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ఫ్లవర్స్లో. దీనికి ఎగ్జాంపుల్ మనం పొటాటో అని చెప్పొచ్చండి. పొటాటో అంటే మనకు ఆలుగడ్డ ఉంటుంది కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఆలుగడ్డ అనుకోండి. సపోజ్ ఆలుగడ్డ అయితే దీనికి మనకు కొన్ని స్కార్స్, వీటిని ఏమంటారు, స్కార్స్ అంటారు. కొన్ని ఇలా మనకు లోపల నుంచి ఇంకా కొత్త బేబీస్ రావడానికి అయితే కొన్ని అయితే ఇలా మొలుస్తూ ఉంటాయండి. అవి మీకు ఫోటో చూపిస్తున్నాను, ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొత్తగా అయితే ఇక్కడ ఏమిటో మొలుస్తున్నట్టు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, సో వీటిని అయితే స్కార్స్ అంటాము. అయితే ఈ ఆలుగడ్డకి ఇవే ఐస్ లాగా పనిచేస్తాయంటే, కళ్ళలాగా. సో వీటిని ఐస్ అని కూడా అంటారు. ముఖ్యంగా స్కార్స్ అంటారు కానీ వాటిని ఐస్ అని కూడా అంటారు. అయితే ఇలాంటివి కూడా వెజిటేటివ్ బర్డ్స్, వీటిని ఏమంటారు అంటే వెజిటేటివ్ బర్డ్స్ అంటారు. సపోజ్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి విడిపోయి కింద పడిపోయింది అనుకోండి భూమి లోపల, సో ఇది కూడా ఒక కొత్త మొక్క తయారవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందట. సో ఇలాంటి వాటిని మనం అయితే ఇక్కడ వెజిటేటివ్ బర్డ్స్ అని అంటాము. అంటే బర్డ్స్ నుంచి కూడా కొత్త మొక్కలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్రియోఫిలం. ఇది కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు. లీవ్స్ అయితే ఎక్కువ ఉంటాయి దానికి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. దీనైతే బ్రియోఫిలం అంటారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది కదా, ఇది ఒక్కటి కింద రాలిపోయింది అనుకోండి, దీంట్లో నుంచి కూడా ఇంకో కొత్త మొక్క అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇదైతే బ్రియోఫిలము, ఇదొక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంకోటి స్వీట్ పొటాటో అని కూడా చెప్పవచ్చు. ఇంకోటి ఇదైతే రూట్స్ నుంచి కూడా కొత్త మొక్క అయితే మొలుస్తుంది. సో అలాంటి దానికి ఎగ్జాంపుల్ అయితే స్వీట్ పొటాటో అండి. రూట్స్ అంటే వేర్లు, మీకు తెలుసు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ వేర్లలో నుంచి కూడా కొన్ని అయితే మొలుస్తాయి కొత్త మొక్కలు. సో అలాంటి వాటికి అయితే స్వీట్ పొటాటో అంటాము. ఇదైతే కంప్లీట్గా వెజిటేటివ్ బర్డ్స్ గురించి అండి. సీడ్స్ వేయకపోయినా కూడా ఇవైతే మొలుస్తాయి. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి మీకు. మనం ఏంటంటే గింజలు వేయకపోయినా కూడా కొన్ని మొక్కలు అయితే మొలుస్తూ ఉంటాయి. అలాంటి వాటిని మనము ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అయితే అంటాము. సో ఇదండి. అయితే ఇంకొక డెఫినేషన్ వచ్చేసి మనకు బడ్డింగ్ అని ఉంది. బర్డ్ అంటే మనము మొగ్గ అని చెప్పుకున్నాం కదా, బియూడి అంటే మొగ్గ. బడ్డింగ్ అంటే ఏంటో అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఈస్ట్ అని చెప్పొచ్చండి. ఈస్ట్ అంటే మనకు కాడి లేదా నురుగు అని అర్థం వస్తుంది. ఇది మనకి ఎక్కువగా ఫంగిలో కనిపిస్తుందండి. ఫంగిలో ఒక పార్ట్, ఒక ఆర్గానిజం లాగా అయితే ఉంటుంది. ఇదైతే సింగిల్ సెల్ అండి. సింగిల్ సెల్లే ఉంటుంది దానికి. గ్రూప్ ఆఫ్ సెల్స్ అయితే ఉండవు, సింగిల్ సెల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక ఈస్ట్ సెల్ అనుకోండి. ఈ ఈస్ట్ని తీసుకొని మనము వాటర్లో వేసి దాంట్లో కొంచెము సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేసామనుకోండి, ఒక గంటకి మనకు దాని లోపల నుంచి ఇక్కడ ఇంకొక బర్డ్ అంటే ఇంకొక మొగ్గ రావడానికి, మొగ్గ అయితే డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దానికి ఒక న్యూ బర్డ్, ఇంకొక మొగ్గ అయితే ఇక్కడ తయారైపోతుంది, కొత్త మొగ్గ. ఆ తర్వాత ఇలా బర్డ్స్ అన్ని మొగ్గలు అయితే ఇలా తయారైపోయి దీన్ని చైన్ ఆఫ్ బర్డ్స్ అంటాము. ఇది మాత్రము మనకి ఈ బడ్డింగ్లో అయితే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది ఒక్క ఈస్టే మనకి చాలా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బేబీస్ని. ఇదైతే షార్ట్ టైంలో అంటే తక్కువ టైంలోనే ఎక్కువ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుందండి బడ్డింగ్. ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ అండి. ఫ్రాగ్మెంటేషన్లో మనకి స్పిరోగ్రాని అయితే ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక ఆల్గే అండి. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఏ ఆల్గే. ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదండి మనకి ఎక్కువ ఇవి చెరువుల్లో కానీ పాండ్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా పాకురు పట్టు అయితే ఉంటుంది ఆల్గే. సో ఇదైతే మనకు స్పిరోగ్రా అండి. సో ఇది కూడా ఏం చేస్తుందంటే గ్రీన్ ప్యాచెస్ అయితే ఉంటాయి దీంట్లో. ఇవి ఎక్కువ అయితే మన పాండ్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇది మొత్తము ఆల్గే అనుకోండి. ఇదైతే 2 పార్ట్స్గా అయితే డివైడ్ అవుతుందండి. 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో డివైడ్ అయిన ఈ ఒక్కటి మళ్ళీ కొత్తగా ఇస్తాయి, మళ్ళీ వచ్చిన ఆ ఒకటి కూడా అలాగే అయితే ఇస్తుంది. ఒక షార్ట్ టైంలో అయితే లార్జ్ ఏరియాని అంటే ఎక్కువ అయితే ఆవరించుకొని ఉంటాయి ఇవి. సో ఇదైతే ఫ్రాగ్మెంటేషన్ కిందకి అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పోర్ ఫార్మేషన్. నెక్స్ట్ అయితే ఇదేంటంటే ఎక్కువ మనకు
మనకు గాలిలోనే ఉంటుందండి. ఇది స్పొరాన్షియం అంటారు దీన్ని. అయితే ఇదేంటంటే స్పొరాన్షియం నుంచి కొన్ని స్పోర్స్, ఇవి స్పోర్స్, ఇవైతే కొన్ని గాలిలోకి అయితే ఎగురుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఫంగస్కి సంబంధించింది అండి. మనం లాస్ట్ టైం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను కదా, న్యూట్రిషన్లో బ్రెడ్ పైన అయితే మనకి స్పోర్స్ ఏర్పడి ఫంగస్గా తయారవుతుందని చెప్పేసి. సో ఇవైతే మెయిన్గా అయితే ఫంగస్ కిందకి వస్తాయి. ఈ స్పోర్స్ గాలిలో వెళ్తాయి కదా, సో ఇవి కూడా మనకి కొత్త ఫంగస్ అయితే క్రియేట్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎక్కువ అయితే ఎయిర్లో అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి, గాలిలో. మళ్ళీ ఏంటంటే వీటికి హై టెంపరేచర్ ఉంటుందండి. హై టెంపరేచర్ ఉంటుంది, లో హ్యూమిడిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సర్వైవ్ అవ్వడానికి, లాంగ్ టైమ్గా జీవించడానికి, ఎక్కువ అయితే బ్రతకడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి స్పోర్స్ని ఇంకెన్నో తయారు చేస్తుంది ఒక్క స్పోరే. సో ఇదైతే ఎగ్జాంపుల్ అండి. సో ఇది కంప్లీట్గా మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ గురించి. అంటే మనము ఏ గింజలు వేయకున్నా కూడా వాటంతట అవే రూట్ల ద్వారా, అంటే వేర్ల ద్వారా కానీ, ఆకుల ద్వారా కానీ, స్టెమ్ కాండంల ద్వారా కానీ మొక్కలు అయితే పెరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటిని మనం ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్కి వెళ్ళిపోదామండి. సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా, న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ సీడ్స్, మనం వేసే గింజల ద్వారానే వస్తాయి. అలాంటివి మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకు రిప్రొడక్షన్ చేయడానికైతే ముఖ్యంగా ఇంపార్టెంట్ పార్ట్స్ అండి. అది దీంట్లో మనకి స్టామెన్స్ ఆర్ ది మేల్ రిప్రొడక్టివ్స్, పిస్టల్ ఆర్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్స్. అంటే స్టామెన్ అనేది ఏమో మేల్ ఉంటుంది కదా, మేల్ మగవాళ్ళలో ఉన్న రిప్రొడక్టివ్. పిస్టల్ అంటేనేమో ఫీమేల్. ఇవి మొక్కల్లో అండి, హ్యూమన్ బీయింగ్స్లో కావు. ఒకవేళ మొక్కల్లో ఉన్న మేల్ రిప్రొడక్టివ్ రావడానికి అయితే స్టామెన్స్ అనేవి యూజ్ అవుతాయి. మొక్కల్లో ఫీమేల్ రిప్రొడక్టివ్స్ రావాలంటే పిస్టల్ అనేది అయితే యూజ్ అవుతుందండి. ఇక్కడ మీకు ఒక చెట్టు కూడా నేను గీసి చూపించాను చూడండి. ఇదైతే స్టామెన్ అండి. ఈ చెట్టు మొత్తం కలిపి అయితే మీకు స్టామిన్ అంటారు. సో ఇదేంటంటే ఇక్కడ స్టామిన్ అనగా ఏంటి, మేల్ రిప్రొడక్టివ్. దీంట్లో నుంచి మనకు మేల్కి సంబంధించిన రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే పిస్టిల్ అండి. ఇవి రెండు కూడా పిస్టిలే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని అయితే ఓవరీ అంటారు. ఇదైతే ఓవులే, అంటే ఓవరీలో ఉన్న ఎగ్స్ ఇవి. ఇది స్టైల్, ఇది స్టిగ్మా అండి. సో ఇదైతే పిస్టిల్. ఇవన్నీ అయితే రిప్రొడక్టివ్ పార్ట్స్ అండి. ఇది మేల్లో, పిస్టల్ అయితే ఫీమేల్లో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ విచ్ కంటైన్ ఐదర్ స్టామిన్ ఆర్ పిస్టల్. అంటే ఒక పువ్వులో స్టామినా లేకపోతే పిస్టలా ఏదో ఒకటి ఉంటే వాటిని అయితే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. ఏదన్నా ఒకటి ఉన్నా కూడా, స్టామిన్ ఉన్నా కూడా, పిస్టల్ ఉన్నా కూడా దాన్ని అయితే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. ఒకవేళ బోత్ రెండు ఉన్నాయనుకోండి, స్టామిన్ ప్లస్ పిస్టల్ రెండు ఉంటే కనుక దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్స్ అయితే అంటామండి. ఇవైతే గుర్తుపెట్టుకోండి. యూనిసెక్సువల్ అంటే ఏదైనా ఒకటి ఉంటుంది, స్టామిన్ ఆర్ పిస్టల్. బైసెక్షువల్ అంటేనేమో రెండు, స్టామిన్ ప్లస్ పిస్టల్ అయితే ఉండాలండి. ఇక్కడ మీకు యూనిసెక్సువల్ ఒక్కటే ఉండడానికి ఎగ్జాంపుల్ అయితే మీకు కొన్ని చూపిస్తున్నాను చూడండి. పపాయ కానీ, కుకుంబర్, కార్న్ ఇలా అయితే ఉంటాయండి. బైసెక్షువల్లో వచ్చేసి మస్టర్డ్, రోస్, పెటినియా అనేటివి అయితే ఉంటాయండి. యూనిసెక్షువల్కి ఎగ్జాంపుల్స్ ఇవి, బైసెక్షువల్కి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వండి. అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ మే బీ ప్రజెంట్ ఇన్ సేమ్ ప్లాంట్. ఇక్కడ మనం ఏంటంటే ఇది స్టామిన్ లేకపోతే పిస్టల్ రెండు కూడా ఒకే చెట్లలో ఉండే అవకాశం కూడా ఉంటుంది, లేకపోతే వేరే వేరే చెట్లలో ఉండే అవకాశం కూడా ఉంటుందండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా చూడండి. ఇది స్టామిన్ కదా, స్టామిన్లో ఒకటి యాంథర్ అనేది ఉంటుందండి. మీరు ఒకవేళ మొక్కని తీసుకొని చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో నేను అవి వెతికాను, బట్ నాకు దొరకలేదు. ఇక దీన్ని అయితే యాంథర్ అంటారండి. యాంథర్, ఈ యాంథర్ నుంచే మనకి ఏంటంటే గ్యామెట్స్ అయితే మనకు బయటికి వస్తాయి. మేల్ గ్యామెట్స్ అంటారు. స్టామిన్ అంటే మేల్ కదండి. ఇక్కడ చూడండి, స్టామిన్ అంటే మేల్ రిప్రొడక్టివ్ కాబట్టి ఈ స్టామిన్లో ఉన్న యాంథర్ ఉంది కదా, ఈ యాంథర్లో నుంచి మేల్ గ్యామెట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మేల్ గ్యామెట్స్ ఎప్పుడైతే ఈ ఫీమేల్లో ఉన్న ఈ స్టిగ్మా మీద వాళ్తాయో, అంటే దీనికి అటాచ్ అవుతాయో, అప్పుడే మనకి రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో యాంథర్లో మేల్ గ్యామెట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయండి. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. వాటిని పొలెన్స్ అని కూడా అంటాము మనం. అయితే ఇక్కడ చూడండి, యాంథర్ కంటైన్స్ పోలెన్ గ్రెయిన్స్ విచ్ ప్రొడ్యూస్ మేల్ గ్యామెట్స్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ యాంథర్లో ఉన్నవి మేల్ గ్యామెట్స్, అంటే మేల్కి సంబంధించినవి ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని మనం పొలెన్స్ అని కూడా అంటామండి. అయితే ఓవరీ కంటైన్స్ 1 or more ఓవెల్స్. ఇక్కడ ఓవలే ఉంది కదా, ఇవి ఎగ్స్ అండి. సో 1 లేదా 2-3 ఎగ్స్ కూడా ఉండొచ్చు ఓవలీలో. ఇది పిస్టల్కి, అంటే ఫీమేల్కి సంబంధించిన రిప్రొడక్టివ్ సిస్టము. అయితే ఫీమేల్ గ్యాడ్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే ఇక్కడ అండి, ఓవులే, ఎగ్ అంటాము దీన్ని. ఫీమేల్ గ్యామెట్స్ అయితే ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, యాంథర్లో ఉన్న మేల్ గ్యామెట్స్, అంటే వాటిని పొలెన్స్ అంటారు. ఈ పొలెన్స్ ఎప్పుడైతే వెళ్ళి స్టిగ్మా పైన చేరుతాయో అప్పుడైతే
ఈ ఓవులే ఉంది కదా, ఓవులే అంటే ఓవరీలోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఓవరీ లోపల అయితే ఎగ్స్ ఇలా క్రియేట్ అయ్యి ఇలా ఉన్న పోలెన్ గ్యామెట్స్ వచ్చేసి మనకు స్టిగ్మా పైన వాలినప్పుడు సో ఇవి రెండు మనకి ఫ్యూజ్ అయ్యి దీంట్లో నుంచి మనకు కొత్త బేబీ వస్తుంది కదా, సో దాన్నే మనము జైగోట్ అంటాము. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది సెల్ఫ్ అండి, సెల్ఫ్ రీప్రొడక్షన్ అంటాము దీన్ని. ఇక్కడ మీకు ఒక పువ్వు గీసి చూపించాను, పువ్వులోనే కదా మనకు జరిగేది రీప్రొడక్షన్. సో ఇది ఒక పువ్వు అనుకోండి. దీన్ని ఏమంటామంటే మనం యాంథర్ అంటాము, దీన్ని మనము స్టిగ్మా అంటాము. ఈ యాంథర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే మేల్ గ్యామెట్స్ పొలెన్స్ క్రియేట్ చేస్తుంది కదా, ఈ పొలెన్స్ వెళ్ళి ఇదే స్టిగ్మా పైన వాలిందనుకో ఇక్కడైతే బేబీ ఫామ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సెల్ఫ్ కంటే ఒకే పువ్వులో యాంథర్ వెళ్ళి స్టిగ్మా పైన వాలడం అయితే జరుగుతుంది ఒకే పువ్వులో. దీన్నే సెల్ఫ్ రీప్రొడక్షన్ అంటే అంటాం మనం. ఇక్కడ చూడండి, క్రాస్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే మనకి ఈ యాంథర్ ఉంది కదా, యాంథర్లో ఉన్న మనకి ఇవి పొలెన్ గ్యామెట్స్ అయితే వెళ్ళి మనకి వేరే పువ్వు పైన వాళ్తాయి. అప్పుడైతే అది క్రాస్ రీప్రొడక్షన్ అనేది అయితే జరుగుతుందండి. ఈ పాలినేషన్ ఎలా జరుగుతుంది, సెల్ఫ్ పాలినేషన్ లేకపోతే క్రాస్ పాలినేషన్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే మనకి ఇక్కడ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు మీరు చదువుకోండి అర్థమైపోతుంది. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుందండి. సో అందుకని చెప్పేసి అయితే నేను కంప్లీట్గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్సెక్ట్ అనుకోండి, ఏదైనా ఒక సీతకోక చిలుక అనుకోండి, బటర్ఫ్లై ఒకవేళ వచ్చి దీనిపైన వాలింది అనుకోండి యాంథర్ పైన, సో పువ్వు పైన వాలి అక్కడ ఉన్న అయితే ఇవి యాంథర్ ఉన్నాయి కదా, యాంథర్లో ఉన్న పొలెన్ గ్యామెట్స్ని అయితే తీసుకొని అయితే వెళ్ళి వేరే పువ్వు పైన వాలినప్పుడు సో ఇక్కడ మన మేల్ గ్యామెట్స్ వెళ్ళి మనకి ఇక్కడ ఫీమేల్ గ్యామెట్స్లో యాడ్ అయితే కలిస్తే అప్పుడైతే మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కువగా అయితే మనకి ఇన్సెక్ట్స్ అయితే తీసుకెళ్ళి అయితే రీప్రొడక్షన్ జరగడానికి అయితే ఛాన్స్ అయితే ఇస్తాయి. అయితే నెక్స్ట్ ఫర్టిలైజేషన్ అండి. ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, జైగోట్ ఉంది కదా, జైగోట్ అంటే రీప్రొడక్షన్ జరిగిన దాని నుంచి వచ్చే బేబీయే మనకి జైగోట్ అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, జైగోట్ వచ్చే ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్నే మనమైతే ఫర్టిలైజేషన్ అయితే అంటాము. అయితే నెక్స్ట్ ఫ్రూట్స్ సీడ్స్ ఫార్మేషన్ అండి. ఈ ఫ్రూట్ లేకపోతే సీడ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఓవరీ గ్రోస్ ఇంటూ ఫ్రూట్. ఒక ఓవరీ ఇక్కడ ఉంది కదా, ఈ ఓవరీ అనేది ఒక పండు, ఒక ఫ్రూట్ లాగా అయితే తయారైపోతుంది. సో దాన్నే మనం అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ లేకపోతే సీడ్ ఫార్మేషన్ అంటాము. సీడ్స్ డెవలప్ ఫ్రమ్ ది ఓవెల్స్. ఎప్పుడైనా చూడండి సీడ్స్ మనకి గింజలు ఉంటాయి కదా, అది ఓవెల్లో నుంచి అయితే ఓవరీల నుంచి అయితే తయారైతే అవుతాయి. నెక్స్ట్ చూడండి, సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ గమనించాలండి, కొన్ని చెట్లు మనకి సేమ్ చెట్లు ఒకే దగ్గరే ఉండవు, వేరే వేరే దగ్గర కూడా ఉంటాయి. మనం ఒకసారి ఆ ఫారెస్ట్లోకి అడవిలోకి వెళ్ళామనుకోండి సేమ్ ఉండవండి, వేరే వేరే చెట్లు కూడా మనకి ఉంటాయి, ఒక దగ్గర కాకుండా వేరే వేరే దగ్గర. సో అవి ఎలా అంటే మనం ఒకవేళ అడవిలో వెళ్ళామనుకోండి మన డ్రెస్సెస్కి కొన్ని క్లాత్స్కి అయితే కొన్ని గింజలు లాంటివి అయితే తగిలి వస్తూ ఉంటాయి కదా, సో మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటిని పాడేసినప్పుడు సో అక్కడ నుంచి కూడా మొలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటికి మనకు ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ సీడ్ డిస్పర్సల్ అంటే ఒక దగ్గర నుంచి సీడ్ గింజ ఇంకో దగ్గరికి అయితే వెళ్తుంది. సో అలాంటివి అయితే వాటిని మనమైతే స్కాంథియం అనేది అయితే ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవచ్చు అండి. ఇది మీకు నేను పిక్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇవైతే గ్జాంథియం అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే సీడ్ డిస్పర్సల్లో చెప్పొచ్చు. అంటే ఒక గింజ సీడ్ అనేది ఒక దగ్గర నుంచి వేరే దగ్గర కూడా వెళ్ళి అయితే బ్రతికే చెట్లు అయితే మొలకెత్తే అవకాశం అవుతుందండి. సో ఇదైతే కంప్లీట్గా వచ్చేసి మనకి ఈరోజు టాపిక్ అండి ఏంటంటే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో అయితే మనకు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయండి. ఎసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్. ఎసెక్షువల్ అంటేనేమో మనం గింజలు వేయకుండా వాటంతట అవే కొన్ని అయితే రూట్స్ ద్వారా, లేకపోతే కొన్ని అయితే కాండంల ద్వారా, కొన్ని అయితే లేకపోతే ఆకుల ద్వారా మొలకెత్తే అవకాశం ఉంది. అలాంటివి అయితే సెక్సువల్ రీప్రొడక్షన్ కిందికి వస్తాయి. సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే సీడ్స్ వేస్తాం కదా, మనం గింజలు వేస్తే వాటి నుంచి మొలకెత్తేవి అయితే ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను కదా. సపోజ్ ఆలుగడ్డ అనుకోండి, పొటాటో అయితే దీంట్లో నుంచి మనము ఇంకో సీడ్ అయితే అంటే ఇంకో గింజలు అయితే వేయాల్సిన అవసరం లేదు. దీనిపైన ఉన్న ఈ స్కార్స్ ఉంటాయి కదా, పొటాటో పైన ఉన్న ఈ స్కార్స్ రాలిపోయాయి అనుకోండి, వాటి నుంచి కూడా కొత్త ప్లాంట్ మొలకెత్తే అవకాశం అయితే ఉంది. సెక్షువల్ రీప్రొడక్షన్ కిందికి వచ్చేస్తే కనుక మనకి స్టామిన్ ఉంటుంది, పిస్టల్ ఉంటుంది. స్టామిన్ అయితే మేల్కి సంబంధించింది, పిస్టల్ అయితే ఫీమేల్కి సంబంధించింది. సో యాంథర్లో ఉన్న పొలెన్ గ్రామెట్స్ అయితే వెళ్ళి స్టిగ్మాకి కలిసినప్పుడు అయితే ఓవరీలో ఎగ్ అయితే తయారైపోయింది, దాని నుంచి అయితే జైగోట్ అనేది బేబీ అయితే వస్తుంది. సో ఇదైతే కంప్లీట్గా ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి. దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ
ఏంటంటే సీడ్ డిస్పర్షల్ అనేది కూడా ఉంటుందండి. సో ఇదేంటంటే ఒక గింజలు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చెట్లు అయితే ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాలినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ ఉంటుంది, క్రాస్ పాలినేషన్ ఉంటుంది. సెల్ఫ్ అంటే ఒకే చెట్టులో అయితే అక్కడక్కడ అయితే బేబీస్ అయితే ఫామ్ అవుతాయి. క్రాస్ పాలినేషన్ అంటే ఒక పువ్వు పైన ఉన్నది వెళ్ళి వేరే పువ్వు పైన వాలినప్పుడు జరిగేది అయితే క్రాస్ పాలినేషన్ అండి. ఇదండి కంప్లీట్గా రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి. అయితే మనకు వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు నోట్స్ అయితే నేను పెడతానండి, దీన్ని బట్టి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పటివరకు అయితే మనం న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ప్లస్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ ఏముందో చూద్దాం. ఇక్కడ బయాలజీలో అయితే మనకి చూడండి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అయిపోయింది, నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకు ప్లాంట్ కింగ్డమ్ అండి. మనం ప్లాంట్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ అండి. ప్లాంట్ కింగ్డమ్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. 56 వచ్చాయంట లాస్ట్ టైం 2014 నుంచి ఇప్పటివరకు అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. సో అందుకని చెప్పేసి అయితే నెక్స్ట్ అయితే టాపిక్ మనకు ప్లాంట్ కింగ్డమ్ ఉంటుంది. సో ఇప్పటివరకు మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అయితే మీకు సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎందుకంటే దీంట్లో నుంచి ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ అయితే అవకాశం లేదు. అంటే వస్తాయి బట్ రావని చెప్పట్లేదు, కానీ తక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి బయాలజీలో లాస్ట్ టాపిక్ కదా రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. సో ఎక్కువగా అయితే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, 1 or 2 అయితే ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి అయితే నేను డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలా అడుగుతాడండి ఫ్రాగ్మెంటేషన్లో, అంటే స్పిరోగ్రా అయితే ఏ టైప్ కిందికి వస్తుందంటే ఫ్రాగ్మెంటేషన్, లేకపోతే ఈస్ట్ ఎగ్జాంపుల్ దేని కిందికి వస్తుందంటే బడ్డింగ్. ఇలా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫంగస్ స్పోర్స్ అనేది అయితే స్పోర్స్ ఫార్మేషన్ నుంచి అయితే వస్తాయండి. ఇదైతే కంప్లీట్గా రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి అండి. ఎవరైనా నోట్స్ అయితే మనకి ఇక్కడ పిక్ తీసుకునే వాళ్ళైతే తీసుకోండి, మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. నేను కంప్లీట్గా ఒక్కసారి మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.